నిన్న దేవరుపుల మండల కేంద్రంలోని సన్నాహక సమావేశానికి అద్దంకి దయాకర్ వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నా వర్గం అంటూ చెప్పుతున్న నేను లేని ఎలక్షన్లో నువ్వు ఎక్కడ తిరిగినవో ఏ గ్రామంలో తిరిగినవో అని చెప్పాలి. నిన్ను చూసి కానీ నీ సేవ చూసి కానీ ఈ పాలకుర్తి గడ్డ మీద ఓటేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను చూసి నాయకులను చూసి ఓట్లేసారు ఝాన్సీ రెడ్డి. నీకు ఈ భారతదేశానికి సంబంధమే లేదు. అదేవిధంగా నీ కోడలు ఎమ్మెల్యే అని చెప్పి ఈరోజు నిన్న మధ్యాహ్నం మాట్లాడిన విధానం చూశాను. నీ విధానంలో కోవట్టులు అనేటోళ్ళు ఎవరు? నువ్వు నీ అత్తే కోవట్టు. గతంలో జరిగిన ఎలక్షన్లలో రాఘవరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ హస్తం గుర్తుకు నిలబడ్డ నాడు ఓడియడం కోసం దయాకర్ రావుకు కోవట్టు చేసింది నువ్వు. దయాకర్ రావుకు పెట్టుబడి పెట్టింది నువ్వు. అంటే నీ విధానంలో తప్పు ఉంది. ఈరోజు ఎవరైతే దయాకర్ రావు కోవట్లూరో, ఎవరైతే దయాకర్ రావు దగ్గర కోవట్టుగిరి చేసిన వాళ్ళందరూ కూడా నీ చుట్టూ ఉన్నారు. నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో ఈ సంవత్సరం క్రితం ఎప్పుడైతే నువ్వు రాకముందుకు పాదయాత్రలో కానీ డిజిటల్ సభ్యత్వంలో కానీ ఉన్న వ్యక్తులు ఎక్కడ కూడా కనపడడం లేదు. అంటే లోపం నీ దగ్గరనే ఉంది. ఇంకొకసారి హెచ్చరిక చేస్తున్న కోవట్టులు అనే పదం కాక నీ నోటి నుంచి వస్తే ఈ పాలకుర్తి గడ్డ నుంచి వెళ్ళి తరిమి కొడతారు. ఎందుకు అనంటే దయాకర్ రావు రాక్షసుడు అని చెప్పి నువ్వు నిన్న పలికిన మాటలు, ఆ రాక్షసుని పారదోలిన చరిత్ర ఈ పాలకుర్తి ప్రజలకే ఉంది. ఇప్పుడు చెప్తున్నా, ఆ రాక్షసుడు ఎవరైతే రావణాసురుడు అనుకున్న దయాకర్ రావునే పాలదోరినం. ఈరోజు శూర్పణఖ తాటకులు మీ అత్త కోడళ్లను పారదోరడం పెద్ద బ్రహ్మ విద్య కాదు. అది గుర్తుపెట్టుకొని మెసులుకోవాలి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ దేవరుపుల గడ్డలో నన్ను చూసి నా ప్రజలందరినీ కష్ట సుఖాల్లో చచ్చినా బతికినా మంచికి చెడుకు ప్రతిదానికి నేను పోతున్నా కాబట్టి నన్ను చూసి ఓటేసిన ప్రజలు నీ దమ్ముంటే బహిరంగ చర్చకు రా. దేవరుపుల మండల కేంద్రంలో నీ పోలీసు బందోబస్తు లేకుండా వచ్చి నువ్వు కార్యక్రమాలు నిర్వహిస్తే నేను దేనికైనా సవాల్ స్వీకరిస్తున్నా. నువ్వు రాగలిగితే నీ అత్త కోడళ్ళు శూర్పణఖ తాటకి రాక్షసులు మీరై ఇవాళ పాలకుర్తిని పీడిస్తుర్రు అని చెప్పి రాక్షస పరిపాలన అంతమైతే రాక్షస జాతికి సంబంధించిన శూర్పణఖ తాటకులే అని చెప్పి నేను మరొక్కసారి కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన తిరగబాటు గ్యారెంటీ, నిన్ను తరిమి కొట్టడం గ్యారెంటీ. జై హింద్, జై కాంగ్రెస్.